గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల మనకి వచ్చే లక్షణాలు ఏంటి అనగా, ఒకటి కడుపులో నొప్పి వస్తుంది. ఆ వచ్చిన నొప్పి కూడా మన కడుపు రైట్ సైడ్ భాగంలో వీపుకు పాకుతున్నట్టు వస్తుంది. వచ్చిన తర్వాత కనీసం ఒక అరగంట పైన కాలం వరకు ఈ నొప్పి అనేది ఉంటుంది. అండ్ కొన్నిసార్లు తిన్న వెంటనే ఈ నొప్పి అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. తిన్న తర్వాత ఒక అరగంట వరకు ఈ నొప్పి ఉంటుంది. తర్వాత ఆ నొప్పి అనేది తగ్గుతుంది అన్నమాట. అండ్ వీటికి మనం మందుల ద్వారా నొప్పిని తగ్గించవచ్చు, కానీ రాళ్ళు అనేవి కరగడం చాలా కష్టం. ఎందుకంటే పిత్తాశయంలో రాళ్ళు 2 రకాలు ఉంటాయి. ఒకటి కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాము, ఇంకోటి పిగ్మెంట్ స్టోన్స్ అని అంటాము. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ అది కూడా చిన్న సైజ్ స్టోన్స్ అయితే మందులతో కరిగే అవకాశం ఉంటుంది. పిగ్మెంట్ స్టోన్స్ అయితే కరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ కూడా మనం ఆపరేషన్ చేశాకనే అది కొలెస్ట్రాల్ స్టోన్ అని తెలుస్తుంది. సో ఆపరేషన్ చేయకముందు ఈ స్టోన్స్ అనేవి ఏ స్టోన్స్ అనేది మనం తెలుసుకోవడం కష్టం అండ్ చాలా మట్టుకు ఈ స్టోన్స్ అనేవి చిన్నగా ఉండి కొన్నిసార్లు జారే అవకాశం ఉంటుంది. దానివల్ల వేరే ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట. ఈ గాల్ బ్లాడర్ నుంచి మన చిన్న పేగుకి ఒక చిన్న నాళా ఉంటుంది. ఆ నాళా పేరు కామన్ బైల్ డక్ట్ అంటాం. ఈ స్టోన్ జారి ఆ కామన్ బైల్ డక్ట్లో వెళ్ళి అడ్డం పడితే మనకి విపరీతమైన కడుపులో నొప్పి, ఆ నొప్పి వెనక్కి పాకడము, ప్యాంక్రియాటైటిస్ అండ్ ఇన్ఫెక్షన్, వీటి లక్షణాలన్నీ మనకి ఎదురవుతాయి.